అవునా? అది జనాలకి ఇక్కడ చెప్పుకోవడానికి అదిగో మేము చేద్దాం అనుకుంటే మధ్యలో ఆ పిటిషన్ వేసినోడు పొరపాటున ఎవడన్నా గనక ఏ వైసీపీ వాడితో పక్కన కూర్చుని ఉన్నాడు సిగరెట్ తాగుతున్నా సరే అదిగో వైసీపీని చేపించింది ఇదంతా అని చెప్తారు ఆ లాయర్ గారి కనుక ఎవరన్నా ఉంటే కనుక. అంటే దీంట్లో బీసీలకి పెద్దపీట వేడి ఇలాంటివి ఏముండవేమో అయితే అంటే బేసిక్ గా ఒకటే చెప్పుకోవడానికి తప్పించి సుప్రీంకోర్టు క్లియర్ గా ఇచ్చింది, రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పేసింది రిజర్వేషన్ 50% ఉంటాయి. కమిషన్ ఎందుకు సార్ మరి? అదే అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం ఏమన్నారు, పద్ధతి ప్రకారం ఏమన్నారు కానీ 50% దాటమల్లా. పద్ధతి ప్రకారం వేయడం అంటే నువ్వు ఎస్సీ ఎస్టీలు తగ్గించి బీసీలకు ఇవ్వాలి, ఇస్తావా నువ్వు? నువ్వు నీకు అంత దమ్ము ఉందా ఎస్సీ ఎస్టీలకు తగ్గించే దమ్ము? రాజ్యాంగం ప్రకారం అది కుదరదు నీకు. కాబట్టి కాసేపు డ్రామా ప్లే చేయడం ఇదివరకు అయితే ఇట్లాంటివి చేసినప్పుడు పత్రికలు ఎడిటోరియల్ కాలంలో నిలదీసేయి మేధావులు మాట్లాడుతుండేవాళ్ళు. ఇప్పుడు మేధావులు కూడా మేధావులుగా మారిపోయారు కదా, అట్లాగే మీడియా కూడా అమ్ముడుపోయింది కదా, నిజాలు మాట్లాడేవాడు ఎవడు లేడు కాబట్టి వీళ్ళు నాటకాలు ఆడుతూ ఉంటారు. మీకు రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మూసుకుంటారా మీరు నాటకాలు ఆడకండి, 50% దాటడానికి వీల్లేదు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఉంది అది క్లియర్గా అని చెప్పేసి. అయినా సరే నాటకాలు ఆడుతుంటే ఏం చేస్తారు ఇక? సరే ఈ ఎన్నికల్లో కూడా మిగిలిన 2 పార్టీలకి అంటే ఎలాంటి రేషియోలు ఇస్తారు? వాళ్ళు ఏమన్నా మాట్లాడతారా, అడుగుతారా, ఇచ్చింది తీసుకుంటారు? ఇక్కడ కూడా ఏం లేదండి, వాళ్ళు ఇచ్చినవి తీసుకుంటారు.